హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ వ్యక్తి ఇప్పుడు మీకు ఏం చెప్పలేకపోతున్నారు? అంటే వాళ్ళు చెప్పుకోలేని విషయాలేంటి? ఇలాంటి ఒక రీడింగ్ అయితే నేను చెయ్యాలి అనుకుంటున్నానండి. ఈ వ్యక్తి అనేసరికి ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎవరి కోసమైనా మీరు చూడొచ్చు. లవ్ రీడింగ్ అన్నట్టే ఎవరు చూడొద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటాయి. అంటే వాళ్ళేదో చెప్పాలి అనుకుంటారు కానీ చెప్పలేకపోతుంటారు. దానికి మేబీ చాలా రీజన్స్ అయితే ఉండొచ్చు. అసలు అలా చూసినట్టయితే అసలు ఈ పర్సన్ ఏం చెప్పలేకపోతున్నారు? వాళ్ళేంటంటే వచ్చే రోజుల్లో ఏమైనా చెప్పడానికి ఛాన్స్ తీసుకుంటారా లేదా? ఇలా ఏంటంటే మీకు క్లారిటీ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నానండి ఈరోజు రీడింగ్ ద్వారా. చూద్దాం అసలు. మీరు చూసినట్టయితే ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి యెల్లో అండ్ పింక్ కాంబినేషన్‌లో ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో ఐస్ క్రీమ్ టాయ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ యెల్లో అండ్ పింక్ కలర్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఈ వ్యక్తి ఇప్పుడు మీకు అసలు ఏం చెప్పలేకపోతున్నారు? వాళ్ళ మనసులో ఏముంది? అసలు వచ్చే రోజుల్లో అయినా అలాంటిది ఏదైనా సరే చెప్పడానికి ట్రై చేస్తారా లేదా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇదైతే లవ్ రీడింగ్ కాదు. ఎవరి కోసం ఎవరైనా చూడొచ్చు. జస్ట్ రీడింగ్ చూసే ముందు ఆ పర్సన్ ఎవరు, ఏంటి అనుకోని రీకలెక్ట్ చేసుకొని చూడండి. పర్వాలేదు. అండ్ మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా ఈ రీడింగ్‌లో మీరు ఎవరి కోసం అయితే చూస్తున్నారో, ఈ పర్సన్ చాలా రోజుల నుంచి వాళ్ళు వాళ్ళలా లేరండి. వాళ్ళు చేసే పనులు కూడా అలా లేవన్నమాట. మేబీ ఇది మీరు నోటీస్ చేస్తూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ అంటే సమ్ నెగెటివ్ ప్యాటర్న్స్‌కి అలవాటైనట్టుగా నాకనిపిస్తుందండి. అయితే వాళ్ళు ఎప్పుడూ చెయ్యనివి చేస్తూ ఉండొచ్చు. అంటే ఇప్పుడు వాళ్ళకి స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు లేదనుకోండి. అలాంటివి రీసెంట్ టైమ్స్‌లో అలవాటు చేసుకొని ఉండొచ్చు. ఆర్ వాళ్ళకేంటంటే అమ్మాయిలు, అబ్బాయిలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదనుకోండి. ఇప్పుడు సడెన్‌గా అలాంటి ఒక లస్ట్ అనేది పెంచుకొని ఉండొచ్చు. అంటే లవ్ అని చెప్పనండి. ఇది ఆ టైప్ కేటగిరీలో అయితే రీడింగ్ లాగా నాకు అనిపించట్లేదు. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది లవ్ రీడింగ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ మీరేంటంటే ఒక పర్సన్ సమ్ అన్‌యూజువల్ బిహేవియర్ అనేది నోటీస్ చేస్తున్నప్పుడు దానికి రీజన్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నప్పుడు అది ఏదైనా కూడా అవ్వచ్చు. అంటే నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే నెగెటివ్ ప్యాటర్న్స్ ఎందుకో కానీ వాళ్ళ లైఫ్‌లో డెవలప్ చేసుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. అంటే ఏదో ఒక పర్టిక్యులర్ థింగ్‌కి కానీ, సిట్యుయేషన్‌కి కానీ అడిక్ట్ అయిపోవడం కానీ, అబ్సెషన్ పెంచుకోవడం కానీ, వీళ్ళేంటంటే స్టాక్ చేయడం కానీ, అంటే వీళ్ళు ఎప్పుడూ చెయ్యనివి కొత్తగా చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. చాలా నెగటివిటీ అయితే కనిపిస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే ఈ డెవిల్ ఎనర్జీ అనేది డ్రైవ్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకొస్తున్న థాట్స్ అనేవి కొంత నెగెటివ్‌గా ఉండడం కానీ, వాళ్ళు చేసే పనులు నెగెటివ్‌గా ఉండడం కానీ, ఎవరికైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానీ, ఆర్ నెగెటివ్ ఇంటెన్షన్స్‌తో ఉండడం కానీ, ఎవరైనా నెగెటివ్ పర్సన్స్‌తోని వీళ్ళు ఫ్రెండ్‌షిప్ చేయడం కానీ, దానివల్ల వీళ్ళు మ్యానిపులేట్ అయ్యి కొంత బ్యాడ్ థింగ్స్ చేయడం కానీ, అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ డెవిల్ ఎనర్జీకి మెజిషియన్ ఎనర్జీ తోడైందనమాట. దీనివల్ల ఎలాంటి సిట్యుయేషన్‌లో వీళ్ళున్నారంటే, ఎవరు కూడా వీళ్ళని స్టడీ చేయలేరండి. వీళ్ళు ఈ పనులు చేస్తున్నారంటే ఎవరు నమ్మరనమాట. సో,
కానీ వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉండొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఇలాంటి ఒక ఎనర్జీని వీళ్ళు పొసెస్ చేస్తున్నారు అంటే, నాకు తెలిసి వీళ్ళు ఖచ్చితంగా బ్యాడ్ థింగ్స్ చేయడం కానీ, ఏవో నెగెటివ్ థింగ్స్‌లో వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ, వీళ్ళకంటూ వీళ్ళు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురావడం కానీ, ఇలాంటివేవో జరుగుతున్నాయండి. నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఇదేంటంటే ఓన్లీ వాళ్ళు అంటే ఒక పర్సన్‌కి అడిక్ట్ అయ్యారు ఆర్ ఒక సిట్యుయేషన్‌కి అడిక్ట్ అయ్యారు అని అనుకోవడానికి లేదు. కొంతమందేంటంటే మేబీ థెఫ్టింగ్ చెయ్యొచ్చు. సో, కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఏదైనా జరగొచ్చండి. అంటే అలాంటి ఒక సిట్యుయేషన్‌లో వీళ్ళు ఉన్నట్టుగా నాకనిపిస్తుంది. ఇంకొంతమందేంటంటే, నా దగ్గరకొచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివి కూడా చెప్తూ ఉంటారు. సో, అందుకే అంటే కార్డ్స్ ప్రకారం నాకేం మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయో అవే నేను మాట్లాడుతున్నాను. సో, కొంతమందేంటంటే ఇంట్లో చెప్పకుండా డబ్బులేంటంటే ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టియొచ్చు. ఆర్ అప్పులు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొని అదేంటంటే వాళ్ళు ఖర్చు పెట్టేయడం కానీ, ఆర్ ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఇలాంటివి చేసి కొంత లాస్ అయిపోవడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చండి. నేను ఒకటే చెప్తాను. ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీకు చాలా విషయాలు చెప్పుకోలేకపోవచ్చు. బట్ వీళ్ళేంటంటే ఇలాంటి ఏవో పనులు మాత్రం చేస్తున్నారండి. ఈ కేటగిరీలో ఖచ్చితంగా వీళ్ళుంటారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో మ్యానిపులేటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఖచ్చితంగా వీళ్ళనేంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మీరు ట్రస్ట్ చేయడానికి లేదు. వాళ్ళు చేసే పనులు కూడా మీరు వాచ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. మేబీ ఇక్కడ మీ ఇద్దరికి కాంటాక్ట్ సిట్యుయేషన్ లేకపోయినా వీళ్ళేవో కానీ ఇలాంటి పనులు చేస్తూ ఉండొచ్చు. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ పర్సన్ ఇలాంటి ఎనర్జీని ఎప్పుడైతే పొసెస్ చేస్తున్నారో మీరేంటంటే ఈ పర్సన్ అంత ఈజీగా ట్రస్ట్ చేయడానికి లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళుగా ఓపెన్‌గా మీతో వీటి కోసం డిస్కస్ చేసే వరకు కూడా మీరు వాళ్ళని పుష్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఈ పర్సన్ ఇలాంటి ఎనర్జీ ఎప్పుడైతే పొసెస్ చేస్తున్నారో మీరు ఏమైనా సరే వాళ్ళని ఫోర్స్ చేయడం కానీ, పుష్ చేయడం కానీ చేస్తే ఆ ఇంపాక్ట్ మీ మీద కూడా ఉంటుందండి. మీరు ఈ టైంలోనేంటంటే అంత రిస్క్ తీసుకోకపోతే మంచిది. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే పర్సనల్‌గా మీ మీద హేట్రెడ్‌తో ఉండడం కానీ, మీ మీద ఏదో గ్రడ్జ్ పెట్టుకున్నట్టు కానీ నాకెక్కడా అనిపించట్లేదు. వాళ్ళేంటంటే ఇవన్నీ కూడా మీకు చెప్పకుండా ఎండ్ చేయాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు చేస్తుంది వాళ్ళకి తెలుస్తుందండి. ఎక్కడో కానీ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మనమేంటంటే ఆల్రెడీ రాంగ్ ట్రాక్‌లోకి వచ్చేసాం. ఇలాంటివి మేబీ చెయ్యకపోయుంటే బావుండేదేమో. అనవసరంగా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యాం. సో, మనమేంటంటే ఇది తొందరగా ఎండ్ చేసుకోవాలి అనుకుని వాళ్ళేంటంటే కొన్ని చాయిసెస్ చేసుకునే పరిస్థితిలో ఉన్నట్టున్నారు. అందుకే మీకేం చెప్పట్లేదు. అంటే చెప్పకుండా క్లీన్‌గా ఎండ్ చేసుకొని వాళ్ళేంటంటే ఇంకా అక్కడితోని అంటే ఇవన్నీ విడిచిపెట్టేసి మేబీ మీ విషయంలోని వాళ్ళు ఫోకస్ చేద్దాం అన్నట్టు ఉన్నారో ఏంటో కానీ వాళ్ళేంటంటే క్లియర్‌గా మాత్రం ట్రై చేస్తున్నారండి. అంటే ఇది వాళ్ళకి వాళ్ళుగానే ఎండ్ చేయాలి. ఆర్ మీకేంటంటే ఇది తెలియకూడదు అని. మేబీ మీకు ఇలాంటివేమైనా తెలిసినా సరే స్టిల్ మీరేంటంటే తెలియనట్టు ఉండాల్సిన అవసరం ఉందండి. ఇదేంటంటే ఈ పర్సన్‌ని ఎఫెక్ట్ చేయడం వల్ల మీరు ఎప్పుడైతే తెలిసినట్టుగా ఉంటారో డెఫినెట్‌గా వాళ్ళు మేబీ ఇది ఎండ్ చేయాలని చూడకపోవచ్చు. వాళ్ళ ఆలోచనలు మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్‌కి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. క్లియర్‌గా వాళ్ళకి అంటే ఇది తెలుస్తుంది. దీని నుంచి బయటకు రావడం అనేది అంత ఈజీ కాదు. సమ్ నెగెటివ్ అడిక్షన్స్ ఆర్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆర్ ఒక పర్సన్‌తో ఇన్వాల్వ్ అయినప్పుడు అలాంటివి అంత ఈజీ కాదు కదండీ. అంటే ట్రై చేస్తారు. బట్ ఎంత ట్రై చేసినా సరే ఒక పర్సన్ అంటే ఒక సిట్యుయేషన్ అనేది అలాంటిది వాళ్ళ లైఫ్‌లో ఇన్వైట్ చేసుకున్న తర్వాత ఆ ఫేట్ అనేది ఓవర్ నైట్‌లో చేంజ్ అయిపోతుంది. ఎలా అయినా వాళ్ళ లైఫ్ ఉండొచ్చు. సో, ఇదేంటంటే వాళ్ళు ఇందులో మిమ్మల్ని డ్రాగ్ చెయ్యాలి అనుకోవట్లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు తెలిస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళని జడ్జ్ చేస్తారేమో, ఆర్ మీరేంటంటే వాళ్ళు ఇదే అనుకోని ఫిక్స్ అయిపోతారేమో అని కూడా వాళ్ళు అనుకోవడం వల్లనో ఏంటో కానీ, కొంచెం మీ విషయంలోని వాళ్ళేంటంటే జాగ్రత్త పడుతున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇంతకు ముందు కంటే కూడా ఈ పర్సన్ మీతో తక్కువ మాట్లాడడం కానీ, ఆర్ వాళ్ళేంటంటే అంటే షో ఆఫ్ చేయట్లేదు. ఇప్పుడు కొంతమందుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువ పోస్ట్స్ అనేవి వేస్తారు. స్టేటస్‌లు పెడుతుంటారు. సో, వాళ్ళు ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ ఇది అని చెప్పుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. బట్ అలాంటివేమీ కూడా రీసెంట్ టైమ్స్‌లో జరగకపోవడం కానీ, ఎక్కువ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియకుండా మేనేజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు. సో, దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ సిట్యుయేషన్స్ అన్నీ కూడా క్లీన్‌గా ఎండ్ చేసుకొని వాళ్ళేంటంటే అది కాదు అని ప్రూవ్ చేయాలి అని ట్రై చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. బట్ ఇదేంటంటే అంత ఈజీగా జరుగుతుంది. వెంటనే చేంజ్ అయిపోతుంది అనే నమ్మకం కూడా వాళ్ళకి లేదు. ఇది వాళ్ళైతే మీకు చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే వన్స్ చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళ పాస్ట్ అనేది వాళ్ళని హార్మ్ చేస్తదేమో! ఆర్ ఇక్కడేంటంటే మీరు కూడా ఇది నెగెటివ్‌గా తీసుకుంటారేమో! వన్స్ మీకిది తెలిసిన తర్వాత మీరేంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారేమో! వాళ్ళేంటంటే సరెండర్ అయిపోయే పరిస్థితి వస్తదేమో! ఇలా చాలా రకాల ఆలోచనలున్నాయండి. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఏది కూడా మీకు చెప్పట్లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. సో, మీరు కూడా ఏంటంటే ఈ పర్సన్‌ని పుష్ చేయడానికైతే లేదండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుందంటే కొంతకాలం ఈ పర్సన్ ఇలాంటివి అంటే
ఓపెన్ గా చెప్పే వరకు ఆర్ వాళ్ళు చెప్పకూడదని ఫిక్స్ అయిపోయినా మీరేం చేయలేరు. కానీ మీరేంటంటే తెలిసినా తెలియనట్టు ఉండడం మంచిదండి. వాళ్ళని పుష్ చేయడం కానీ, చెప్పండి, చెప్పండి అని అడగడం కానీ అలాంటివేం చెయ్యొద్దు. ఇఫ్ వాళ్ళేమైనా సరే ఇది హ్యాండిల్ చేయలేక మీ హెల్ప్ కానీ, మీ సపోర్ట్ గాని అడిగితే అంటే జడ్జ్ చేయకుండా హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. సో, వాళ్ళకవన్నీ ఎందుకండి? అవన్నీ కావాలని మీ దగ్గరికి వాళ్ళు రారు. వాళ్ళకి సపోర్ట్ కావాలి. ఆ టైంలోనేంటంటే ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ధైర్యం చెప్పాలనొస్తారు. మీరేంటంటే వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు. కానీ మీరు మాట్లాడే మాటలేంటంటే వాళ్ళని హర్ట్ చేసేలా ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఎంతో కొంత ఫీల్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు కాబట్టే బయటికి రాలేకపోతున్నారు కాబట్టే మీ దగ్గరకొచ్చారు. ఇప్పుడు వాళ్ళకి వాళ్ళుగానే సార్ట్ ఔట్ చేసుకోగలిగితే మీ దగ్గరికెందుకొస్తారు? సో, ఈ పర్సన్ అయితే మోస్ట్‌లీ మీ దగ్గరికి రారు. నాకిలాంటి ప్రాబ్లమ్ ఉంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఆర్ నాకిలా సపోర్ట్ చేయండి అని. బట్ వచ్చినా సరే మీరేంటంటే చేయగలిగితే చేస్తారు. లేకపోతే సైలెంట్‌గా ఉండండి. బట్ జడ్జ్ చేయడం కానీ, ఈ పర్సన్‌ని క్రిటిసైజ్ చేయడం కానీ, ఆర్ ఈ పర్సన్‌కేంటంటే ఏదో మంచి చెప్తున్నట్టుగా అలాంటివి వద్దండి. అలాంటివి వీళ్ళకి అవసరం కూడా లేదు. అండ్ దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ట్రామా కూడా క్రియేట్ అవుతుంది. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు చేసిన పనికి వాళ్ళకి ట్రామా క్రియేట్ అవ్వదు కానీ, నేను చెప్తే క్రియేట్ అవుతుందా అని. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు, ఎలా సఫర్ అవుతున్నారనేది అది వాళ్ళెవరికీ చెప్పుకోరండి. బట్ అనే మాటల వల్ల అది ఇంకొంచెం ఎక్కువైపోతుందనమాట. సో, ఇలా మీరేంటంటే కొంచెం ఈ వ్యక్తి విషయంలో ఆలోచించి మాట్లాడడం అయితే మంచిది. ఈవెన్ వాళ్ళు చెప్పే వరకు మీరు వెయిట్ చేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మీ విషయంలో కూడా వాళ్ళేంటంటే ఇవన్నీ మీకు చెప్పుకోవాలి అనుకోవట్లేదు. చెప్పుకుంటే వాళ్ళు అంటే చులకనైపోతారు అనే ఆలోచనలో ఉన్నారండి. అందుకే నేను చెప్పట్లేదు. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకసలేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీరు సైలెంట్‌గా ఉన్నారండి. ఏం చేయలేకే సైలెంట్‌గా ఉన్నారు. మీరు మీ ప్రయత్నాలు చేశారు. బట్ అవి వర్కౌట్ అవ్వలేదు. ఆ పర్సన్ ఏంటంటే, మీకు ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. వాళ్ళు మీతో ఏం చెప్పలేదు కూడా. సో, మీరేంటంటే సైలెంట్‌గానే ఉన్నారు. మీకు పేషెన్స్ కూడా ఉంది. వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఏంటంటే, మేబీ చెప్తారేమో అని. సో, మీరు చేస్తుందైతే కరెక్టే. బట్ ఈ పర్సన్ విషయంలోనేంటంటే, వీళ్ళు ఎంతకీ చెప్పట్లేదు. సో, మనమే ఏదో ఒకటి చేద్దామని అలా మాత్రం అనుకోవద్దు. వాళ్ళకి అవసరం ఉంటే చెప్తారు. లేకపోతే అసలు చెప్పరు. సో, మీరేంటంటే ఈ విషయంలో మాత్రం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. వాళ్ళకున్న పరిస్థితి బట్టి ఉంటుందండి. బట్ వాళ్ళని మీరు పుష్ చేసేసి చెప్పండి, చెప్పండి అని అంటే మాత్రం వాళ్ళసలు మీకేమి చెప్పరు. ప్లస్ దీనివల్ల మళ్ళీ థింగ్స్‌ని కాంప్లికేట్ చేసినట్టు అవుతుంది. ఆల్రెడీ మీరు ప్రయత్నాలు చేశారు కదా! అది వర్కౌట్ అవ్వలేదు కదా! సో, వర్కౌట్ అవ్వలేదంటే అర్థం ఏంటి? అది వర్కౌట్ అవ్వదు అని చెప్పి. మళ్ళీ, మళ్ళీ ప్రయత్నాలు చేసి, మళ్ళీ వాళ్ళనేంటంటే మీరు పుష్ చేసి చెప్పండి, చెప్పండి అని ఫోర్స్ చేస్తే, ఈ పర్సన్ ఏం చేస్తారంటే మిమ్మల్నే దూరం పెడతారు. మిమ్మల్నే కట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇది అంటే ఒక సెన్సిటివ్ మ్యాటర్ లాగా ఫీల్ అవుతున్నారు. సో, వాళ్ళు రష్ అవ్వకుండా లైక్ ఈజీగా ఫీల్ అయితే చెప్తారండి. లేకపోతే లేదు. సో, మీరేంటంటే ట్రై చెయ్యండి. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, కోఆపరేట్ చేయడానికి. బట్ ఒకవేళ మీ సపోర్ట్ వాళ్ళకి అవసరం లేదు అని అంటే వాళ్ళేమైనా రియాక్ట్ అవుతున్నట్టయితే సైలెంట్‌గా ఊరుకోండి. బట్ మీరేంటంటే ఎలా అయినా సరే ఇది మనం తెలుసుకోవాలి అనుకోని మీరు ఆ విధంగా వాళ్ళని స్పై చేయడం కానీ, వాళ్ళవి చెక్ చేయడం కానీ పర్సనల్స్ అలాంటివి మాత్రం చేయొద్దండి. దానివల్ల మీ రిలేషన్‌షిప్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, మీకున్న పేషెన్స్‌కి డెఫినెట్‌గా మీరేంటంటే చేస్తుందైతే కరెక్టే. బట్ ఏంటంటే కొన్ని సార్లు మేబీ ఎమోషనల్ అవ్వడం కానీ, కొన్ని సార్లైనా వాళ్ళు చెప్తారేమో అని చూడడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నట్టున్నాయి. అలాంటివైతే ఏం చెయ్యొద్దండి. సో, మీరేంటంటే సైలెంట్‌గా ఉండడానికే ట్రై చేయడం బెటర్ అండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ అండ్ వైట్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. ఈ వ్యక్తి మీకిప్పుడు ఏం చెప్పలేకపోతున్నారు? అసలు వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళు చెప్పే అవకాశం ఉందా లేదా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఇదైతే ఒక లవ్ రీడింగ్ లాగా ఎవరు చూడొద్దు. ఎవరి కోసమైనా చూడొచ్చిది. సో, మీరేంటంటే రీడింగ్ చూసే ముందే ఆ పర్సన్ ఎవరు, ఏంటి అని ఒకసారి రీకలెక్ట్ చేసుకొనైతే చూడడానికి ట్రై చేయండి. అండ్ మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ వ్యక్తి మీ దగ్గర ఏదో విషయాన్ని దాచిపెట్టారండి. అంటే మీ వెనక వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఆర్ మీకేంటంటే ఈ విషయంలో అబద్ధం చెప్పడం కానీ, ఆర్ మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేయడం కానీ ఇలాంటివేవో జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో, ఒకవేళ ఇది లవ్ రీడింగ్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి ఏంటంటే వీళ్ళైతే మీకేదో చెప్పకుండా మాత్రం మీ వెనక చేస్తున్నారు. సో, అది మీకు తెలియకూడదు అని చెప్పి చాలా రకాలుగా కూడా చాలా రోజుల నుంచి ప్రయత్నాలు కూడా చేస్తున్నారండి.
యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే ముందు ఇలా లేరు కానీ బట్ అనుకోకుండా వీళ్ళు చేసేసారు ఈ పని. చేసేసిన తర్వాత దీన్ని కప్పాలని ట్రై చేస్తున్నారు. సో అందుకే వీళ్ళు ఏంటంటే మీ దగ్గర కొంత ఆడ్ గా బిహేవ్ చేయడం కానీ, మీరు ఏదైనా సరే తెలుసుకోవడానికి ట్రై చేస్తే మీ మీద వాళ్ళు సీరియస్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉండాలి. బట్ ఇది నేనేంటంటే లవ్ రీడింగ్ అని మాట్లాడను కానీ ఖచ్చితంగా వీళ్ళైతే మిమ్మల్ని బీట్రే చేశారనే చెప్పాలండి ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే యాక్చువల్ గా ఈ పర్సన్ అంటే ముందు ఇలా లేరు, మంచిగానే ఉన్నారు. మీరేంటంటే వీళ్ళని చాలా ట్రస్ట్ చేశారు అండ్ ఈ పర్సన్ విషయంలో కూడా మీరు అంటే మీ టైంని చాలా ఇన్వెస్ట్ చేసినట్టు ఉన్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ కి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదండి. వీళ్ళు ఏంటంటే బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ వీళ్ళు ఏంటంటే మీ విషయంలో తప్పు చేసేసారు, వాళ్ళకి అర్థమైపోయింది తప్పు చేశారు అని. అండ్ ఇది కవర్ చేయాలి అని ట్రై చేయడం కానీ, దీనికోసం వాళ్ళు చాలా చేంజెస్ చేసుకోవడం కానీ ఇలా చాలా జరిగాయి. బట్ ఏది ఏమైనా సరే ఈ పర్సన్ కి ఏంటంటే ఇప్పుడు ఏం అర్థం అవ్వట్లేదు. అంటే మీతో చెప్పాలా వద్దా, ముందుకు వెళ్ళాలా వెనక్కి రావాలా, అసలు ఏంటి అంటే ఈ విషయంలోనే నాకు తెలిసి వీళ్ళు వేరే వ్యక్తుల్ని కూడా అడుగుతున్నారు. అంటే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది అన్నట్టుగా. బట్ వీళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదండి, స్టక్ అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీతో చెప్తే అన్ని రకాలుగా అంటే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయేమో, ఈజీ అవుతాయేమో అని ఫీల్ అవుతున్నారు. సో ఈ ప్రాసెస్ లోని ఈ పర్సన్ ఏంటంటే చాలా బర్డెన్ తీసుకుంటున్నారండి, చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. వాళ్ళైతే చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లోనే ఇలా స్ట్రగుల్ అవుతున్నారు అని మాత్రం అనుకోవద్దు. వీళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మీకు ఎలాంటి రిలేషన్షిప్ అయినా ఉండొచ్చు. బట్ మీ వెనక వీళ్ళు చాలా చేస్తుండడం అయితే మాత్రం నిజం. సో అవేవి కూడా మీతో చెప్తున్నట్టుగా నాకైతే అనిపించట్లేదు అండ్ అబద్ధాలు కూడా చెప్తున్నారు. సో మీకేంటంటే ఇది తెలుస్తూ ఉండాలి కానీ మీరేంటంటే వెయిట్ చేస్తూ ఉండొచ్చు, వీళ్ళు ఏమైనా చెప్తారేమో ఆర్ వీళ్ళు ఏంటంటే ఓపెన్ అవుతారేమో అని. కానీ ఈ పర్సన్ కి ఏంటంటే మీ విషయంలో ఓపెన్ అవ్వాలి అనిపిస్తుంది, కొన్నిసార్లు సైలెంట్ గా ఉండాలని కూడా అనిపిస్తుంది. అంటే ఓపెన్ అయిపోతే అంతా చెప్పేస్తే ఇంకేం ఉండదు అంటే ప్రశాంతంగా ఉండొచ్చు అనే ఫీలింగ్ వస్తుంది, ఈజీ ఫీలింగ్ వస్తుంది. కానీ చెప్పిన తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో ఆర్ ఈ రిలేషన్షిప్ లోని ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తారో అని కూడా భయపడుతున్నారు. ఈ పర్సన్ కి ఏంటంటే రోజు రోజుకి ఈ విషయంలోని ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోతున్నాయి అండి. అలా ఇన్సెక్యూరిటీస్ పెరిగిపోవడం వల్ల రష్ అవ్వట్లేదు, స్లో డౌన్ అయిపోయారు అనమాట. ఏం జరిగితే అది జరిగింది, ఫైనల్ గా మీకు తెలిసిన రోజు వచ్చినప్పుడు ఎలాగా ఏం చేయలేరు, ఎవరు దాన్ని మార్చలేరు. అప్పుడైనా సరే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పటి నుంచే మనం ఎందుకులే అంత రిస్క్ తీసుకోవడం ఆర్ అంత స్ట్రగుల్ తీసుకోవడం అన్నట్టు కూడా కొన్నిసార్లు వీళ్ళు అంటే డౌన్ అయిపోతున్నట్టుగా నాకు అనిపిస్తుందండి. యాక్చువల్ గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని అయితే విడిచిపెట్టాలి, మీకు దూరంగా ఉండాలి అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేస్తున్నారండి. మేబీ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉండొచ్చు కానీ బట్ స్టిల్ మీ విషయంలోని వాళ్ళకి ఏంటంటే ఎక్కడో కానీ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. అయితే వీళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. వచ్చే రోజుల్లో కూడా ఒకవేళ ఈ విషయం మీకు తెలిసిన తర్వాత మీరు కానీ వైలెంట్ గా రియాక్ట్ అయితే మేబీ ఈ పర్సన్ కూడా అక్కడ సైలెంట్ అయిపోతారు. లేదు లేదు మేము అలా చేసి ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఏంటంటే కొంత గిల్ట్ గా ఫీల్ అవుతారు ఆర్ వాళ్ళు ఏంటంటే అంటే మీకు సరెండర్ అయిపోతారు అని అనుకోవడానికి లేదండి. ఆ టైంలో వీళ్ళ ఎమోషన్స్ ఎలా ఉంటే దాని ప్రకారమే వాళ్ళు రియాక్ట్ అవుతారు. యాక్చువల్ గా వాళ్ళ ఇంటెన్షన్ అది కాకపోయినా స్టిల్ ఆ టైంకి ఆ ఎమోషన్ బట్టి మీ విషయంలోని వాళ్ళ రియాక్షన్ అనేది ఉంటుందండి. వాళ్ళకైతే మీ మీద నెగిటివ్ ఇంటెన్షన్ ఏం లేదు. అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళు తప్పు చేసి వాళ్ళకి మా మీద ఎందుకండి నెగిటివ్ ఇంటెన్షన్ ఉంటుంది, మేము కదా నెగిటివ్ గా తీసుకోవాలి అని. అఫ్ కోర్స్ మీరు అన్నది అయితే రైటే. కాకపోతే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నెగిటివ్ గా అంటే వాళ్ళు రియాక్ట్ అవ్వాలి అని కూడా అనుకోవట్లేదు. కాకపోతే ఆ టైంలో తన ఎమోషన్ బట్టి తను రియాక్ట్ అవ్వచ్చు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్ మేబీ తనకి రైట్ టైం అనేది కుదిరితే మీతో చెప్తారండి, లేకపోతే చెప్పకపోవచ్చు. మీకు మీరుగా తెలుసుకొని మీరు ఏదైనా అడిగితే దాని ప్రకారం ఏమైనా సిచ్యువేషన్స్ ఉండొచ్చు కానీ బట్ నార్మల్ గా అయితే ఈ పర్సన్ ఇప్పుడున్న పరిస్థితికి ఏది డిసైడ్ చేసుకోలేకపోతున్నారండి. చెప్పాలి అనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. చెప్పడం అనేది రైటా, చెప్పకపోవడం అనేది రైటా కూడా అర్థం అవట్లేదు. ఏదో ఒక రోజు తెలుస్తుంది, తప్పదు అని అనిపిస్తుంది. కానీ దీనికోసం వాళ్ళు ఏంటంటే పుష్ చేసుకొని ఆ స్ట్రెస్ తీసుకోవాలి అని మాత్రం అనుకోవట్లేదు. అది ఇక్కడ పరిస్థితి. సో బేసిక్ గా మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం అయితే ఈ పర్సన్ మనసులో చాలా ఉన్నాయి, చాలా అంటే మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది కానీ ఇన్సెక్యూరిటీస్ అనేవి ఉన్నాయండి, భయపడుతున్నారు.
సో దీనివల్ల రిలేషన్షిప్ కూడా ఎలా డ్యామేజ్ అవుతుందో అని కూడా వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళు ఏంటంటే సైలెంట్ గా ఉంటున్నారు. ఒక మాటలో చెప్పాలంటే యూనివర్స్ కి సరెండర్ అయిపోయారని చెప్పొచ్చండి. మేబీ గతంలో కూడా వీళ్ళు ఏంటంటే మీతో మాట్లాడడానికి ట్రై చేసి ఉండాలి ఈ సిచ్యువేషన్ గురించి. కాకపోతే వాళ్ళకి అంటే అవకాశం రాలేదో, లేకపోతే దాని వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అని ఆలోచించి అయినా సరే ఆగిపోయి ఉంటారు. మీలో కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్ అసలు కాంటాక్ట్ సిచ్యువేషన్ లో కూడా ఉండకపోవచ్చు. అంటే మీరు అక్కడ ఎలా ఫీల్ అవుతూ ఉండొచ్చు అంటే, మేమేం తప్పు చేసాం, ఈ పర్సన్ మమ్మల్ని ఎందుకు ఇలా సడన్ గా దూరం పెడుతున్నారు, ఆర్ ఈ పర్సన్ ఎందుకు ముందులా మాతో ఉండట్లేదు అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళు చేసిన తప్పుకే వాళ్ళు మిమ్మల్ని దూరం పెడుతున్నారు. ఇక్కడ మీరైతే ఏ తప్పు చేయలేదు. అట్లీస్ట్ ఆ పర్సన్ కి అయితే ఆ క్లారిటీ ఉంది. అలా అని చెప్పి వాళ్ళు దూరంగా ఉంటూ సంతోషంగా ఉంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నారు అని మీరేం అనుకోవద్దు. చాలా బర్డెన్ తీసుకుంటున్నారు, చాలా స్ట్రెస్ఫుల్ గా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళు చేసిన దానికి ఇదంతా ఫేస్ చేస్తున్నారని వాళ్ళకి అనిపిస్తుందండి. అంతవరకు అయితే నేను క్లారిటీ ఇవ్వగలను. సో ఈ పర్సన్ విషయంలో ఏంటంటే మీరు ఇంకా ఇంకా కోపం అయితే తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటే వాళ్ళు రిగ్రెట్ గా ఫీల్ అవ్వట్లేదు, ఆర్ వాళ్ళలో కొంచెం అయినా సరే అంటే ఆ గిల్ట్ ఫీలింగ్ లేదు. మరి ఇంకేంటి అని మీరు అనుకుంటున్నట్టయితే అవన్నీ ఉండాల్సిన అవసరం లేదండి. మీకు చెప్పలేక ఆర్ చెప్తే బెటర్ అర్థం కాక వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారు. అదే వాళ్ళకి బిగ్ పనిష్మెంట్ అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కార్డ్స్ లో ఎనర్జీ అలా ఉంది. సో ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో వాళ్ళని ఇంకా ఎక్కువ పుష్ చేయడానికి కానీ, ఆర్ వాళ్ళు ఇంకా ఇంకా సఫర్ అయ్యేలా చేయడానికి కానీ ఏం లేదండి. అయితే నేను ఇక్కడ ఒకటే చెప్తాను. ఆ పర్సన్ కి ఏంటంటే సమ్‌డే మీతో కలిసి ఉండాలి, ఆర్ మీ దగ్గర వాళ్ళు ఓపెన్ గా ఉండాలి, మళ్ళీ హ్యాపీగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన మాత్రం ఉందండి. అయితే ఇక్కడ మీరు ఈ సిచ్యువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం ఉండడం వల్ల, ఒకవేళ మీరు నెగెటివ్ గా రియాక్ట్ అయితే అది ఎలా తీసుకోవాలో కూడా వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు అని కూడా చెప్పొచ్చు. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీతో మాట్లాడినప్పుడు మీరేంటంటే ఆ డిఫరెన్స్ ని చూడొచ్చండి. కాకపోతే ఒకటి, మీరు కొంత సైలెంట్ గా ఐ మీన్ కామ్ గా మాట్లాడితే వాళ్ళేంటంటే కొంచెం అలా అంటే మీ ప్రకారమే ఉండొచ్చు. బట్ మీరేంటంటే దానికి వైలెంట్ గా రియాక్ట్ అయితే నువ్వు ఇలాంటి పని చేస్తావు అనుకోలేదు, నువ్వు ఇవన్నీ చేస్తావా అని మీరు ఇలా క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం ఆ పర్సన్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా చాలా నెగెటివ్ గా మాట్లాడడానికి కూడా ఛాన్స్ ఉంది. అయితే అది ఎందుకు అంటే వాళ్ళ ఎమోషన్ ఆ టైంలో ఉన్న ప్రకారం అన్నమాట. కొంతమంది ఎమోషనల్ అయిపోయి ఏడ్చేయొచ్చు కూడా. అలాంటివి కూడా జరుగుతాయండి. అంటే ఇక్కడ ప్యూర్ గా వాళ్ళ ఎమోషనేనండి, ఇంకేం లేదు. ఆ టైంకి ఏ రకంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు రియాక్ట్ అవ్వచ్చు. బట్ అల్టిమేట్ గా లోపల ఏముంది అనేసరికి మాత్రం మీరు అంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంది. మీతో రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలనే ఒక ఆలోచన మాత్రం ఉంది అని చెప్పొచ్చండి. సో ఇలాంటి వ్యక్తిని ఎంటర్‌టైన్ చేస్తారా వద్దా అనేది మాత్రం అల్టిమేట్‌గా మీ ఇష్టమే. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మరి ఇలాంటి సిట్యుయేషన్‌కి మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్‌తో మీరు హ్యాపీ ఎండింగ్ కోరుకుంటున్నారండి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అయినా సరే థింగ్స్ వర్కౌట్ అవ్వాలని చూస్తున్నారు. మేబీ మీకు తెలిసుండొచ్చు, తెలియకపోవచ్చు ఈ వ్యక్తి మీ వెనక ఏం చేస్తున్నారు అనేది. బట్ డెఫినిట్‌గా వాళ్ళేంటంటే మీకు కావాలి అండ్ వాళ్ళతో రిలేషన్‌షిప్ కూడా వర్కౌట్ అవ్వాలి అనేలానే ఉన్నారు. ఆఫ్‌కోర్స్ ఈ వ్యక్తి కోసం మీరు ఇంకా చేంజ్ అవ్వడానికి కానీ, ఆర్ ఈ వ్యక్తి కోసం మీరు ఇంకా చేయడానికి కానీ రెడీగానే ఉన్నారు. అయితే మీకేమనిపిస్తుందంటే మీరు ఎంత చేసినా, మరి ఎంత మారినా ఈ వ్యక్తి మాత్రం అలానే ఉంటారేమో. వీళ్ళని మీరు హ్యాండిల్ చేయలేరేమో. అసలు అంటే వీళ్ళ ఉద్దేశ్యం ఏంటి? ఈ రకంగా ఆలోచిస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. బట్ బేసిక్‌గా నేను ఒకటే చెప్తానండి. ఈ పర్సన్ మీతో ఇది ఓపెన్‌గా చెప్పే వరకు మీరు వెయిట్ చేస్తే మంచిది. మీరు అప్పటి వరకు ఏ డెసిషన్ అయితే తీసేసుకోవద్దు. అంటే ఇది లవ్ రీడింగ్ కాదు కాబట్టి మీది ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా సరే స్టిల్ నేను చెప్పేదేంటంటే వీళ్ళతో ఈ కనెక్షన్ అనేది మీకు వర్కౌట్ అవ్వాలి. లాంగ్ రన్‌లో కూడా ఈ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేసేలా ఉండాలి అని మీరు అనుకుంటే మాత్రం, ఆ పర్సన్ మీ దగ్గర ఓపెన్‌గా దీనికోసం డిస్కస్ చేసే వరకు కూడా మీరు వెయిట్ చేస్తే మంచిదండి. అంటే ఈ కార్డ్స్ చూసిన ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీరు ఈ వ్యక్తిని మీ లైఫ్‌లో మిస్ చేసుకోకూడదు అని అనుకుంటున్నారు. వీళ్ళెవరైనా అవ్వచ్చు కానీ, బట్ స్టిల్ ఈ పర్సన్ ఇంపాక్ట్ అయితే మాత్రం మీ మీద అంతలా ఉంది. సో మీరేమనుకుంటున్నారంటే, ఈ వ్యక్తి కోసం మీరు ఎంతైనా చేంజ్ అవ్వడానికి రెడీ, కానీ ఆ వ్యక్తి ఓపెన్ అప్ అవ్వాలని మీరు చూస్తున్నారు. బట్ ఓపెన్ అప్ అవ్వకపోవడం వల్ల మీరు అంత దూరం వెళ్ళగలరా లేదా? అంత దూరం వెళ్ళడం కరెక్టేనా కాదా అనే ఆలోచనలతో ఉన్నారు. బట్ నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. అదేంటంటే ఈ వ్యక్తి విషయంలో అంటే వాళ్ళు ఓపెన్ అప్ అయ్యే వరకు ఆర్ వాళ్ళ మనసులో ఏముందో లైక్ ఏంటంటే అట్‌లీస్ట్ మీకు హింట్స్ ఇచ్చే వరకైనా సరే మీరు వెయిట్ చేయండి. ఎందుకంటే వాళ్ళని హ్యాండిల్ చేయగలరా లేదా అనేది అప్పుడే మీకు తెలుస్తుందండి. ఆర్ వాళ్ళు చేసినవి యాక్సెప్ట్ చేయగలరా లేదా?
దాంతో మీరు మూవ్ అవ్వగలరా లేదా అనేది మీరు అప్పుడే డిసైడ్ చేసుకోగలుగుతారు. సో అంతవరకు మాత్రం డెస్పరేషన్ లో ఉండకుండా సిచ్యువేషన్స్ స్టడీ చేయండి, పర్సన్ ని కూడా స్టడీ చేయండి. ఇఫ్ వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి ఇష్టపడకపోతే కొంత టైం కూడా ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళని పుష్ చేసి మీరు ఏదో అడిగేస్తే వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు, అది మీకు తెలుసు. మేబీ చాలా మందికి అందుకే బ్లాక్ చేసి కూడా ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే రెడీ అవుతారో అప్పుడే వాళ్ళతో మీరు మాట్లాడడం అయితే మంచిదండి. అంతకంటే మీరు ఇక్కడ చేసేది ఫస్ట్ ఏం లేదు. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నా, ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అని ఎంత కాన్ఫిడెంట్ గా ట్రై చేసినా, ఎండ్ ఆఫ్ ద డే ఆ పర్సన్ ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ మనసులో ఏముందో చెప్పే వరకు మీరు వెయిట్ చేస్తే తప్ప మీరు ఫర్దర్ గా అంటే ఈ రిలేషన్షిప్ ని హ్యాండిల్ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ మీ ఒక్కల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఏది మారదు. అండ్ ఇప్పుడు మీరు ఫీల్ అయినంత కాన్ఫిడెంట్ గా మీకు మ్యాటర్ మొత్తం తెలిసాక మీరు ఫీల్ అవుతారో లేదనేది కూడా ఒక క్వశ్చనే. సో మీరు అందుకే వెయిట్ చేయడం అయితే బెటర్ అండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ పింక్ అండ్ వైట్ ఐస్ క్రీమ్ టాయ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో చూద్దాం అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మీకు ఏం చెప్పలేకపోతున్నారు, అసలు వాళ్ళ మనసులో ఏముంది, మీకు ఏమైనా చెప్పే అవకాశం ఉందా లేదా, యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ కొన్ని ఇమ్మెచ్యూర్‌గా హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుందండి. అంటే ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మీకు కొన్ని చెప్పకుండా వాళ్ళ ఓన్ డెసిషన్స్ వాళ్ళు తీసుకొని వాళ్ళు చేయాల్సినవి కొన్ని చేసేసినట్టున్నారు. అంటే ఇప్పుడు కొంతమందేంటంటే ఎదుటి వ్యక్తులతో డిస్కస్ చేయడం కానీ, సిట్యుయేషన్స్ ఏంటి అనేది అంటే కొంత బ్రీఫ్‌గా తెలుసుకొని దానికి ఎలా చేస్తే బావుంటుందని చాలా ఆలోచించి అంటే దాని ప్రకారం చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే వెనక ముందు ఆలోచించకుండా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళు చేయాలనుకున్నవి చేసేయడం కానీ, దానికి మీ పర్మిషన్ కానీ, మీ ఒపీనియన్ కానీ ఏది తీసుకోకుండా వాళ్ళకి ఆ టైం కనిపించింది అని చేసేసినట్టున్నారు. అంటే అందరూ ఒకేలా ఉండరు కదా! అండ్ ఈ రిలేషన్‌షిప్ కూడా ఏంటంటే లవ్వు అవ్వాలనే రూల్ ఏం లేదండి. ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. మీరు చూసినప్పుడే ఒక పర్సన్ అనుకోని చూస్తే మీకు ఇంకా బాగా నేను చెప్పిందైతే రెజోనేట్ అవుతుంది. సో మీ కార్డ్స్ కానీ చూసినట్టయితే క్లియర్‌గా నాకేమనిపిస్తుందంటే ఈ పర్సన్ చాలా చైల్డిష్‌గా ఏవో పనులు చేశారండి. అంటే వాళ్ళు అలాంటివి చేస్తారని మీరు కూడా అనుకోరు. ఎందుకంటే నాకు తెలిసి ఈ పర్సన్‌ని మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా చూడడం కానీ, వాళ్ళకున్నంత కాలిక్యులేటివ్ మైండ్‌సెట్ ఎవరికీ ఉండదు అని మీరు ఫీల్ అవ్వడం కానీ, అంటే మీరు చూసిన పర్సన్ కంప్లీట్‌గా డిఫరెంట్ అని చెప్పొచ్చు. బట్ ఈ పర్సన్ చేసిన పనులు కానీ, ఆర్ వాళ్ళు థింక్ చేసే వే కానీ చాలా డిఫరెంట్‌గా ఉందన్నమాట. అంటే వాళ్ళు ఆల్రెడీ చేసేసారు ఇది. సో, ఇప్పుడు మీరు కొత్తగా మార్చేదేం లేదు. బట్ మీ వెనక ఇదంతా జరిగినట్టుంది. ఎందుకంటే ఈ పర్సన్ ఎవరితో కూడా డిస్కస్ చేయడం కానీ, ఆర్ వాళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్‌తోని కరెక్ట్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేసినట్టుగా నాకు అనిపించట్లేదు. వన్స్ వాళ్ళు చేయాల్సింది చేసేసారండి. అంటే మీకు చెప్పకుండా డబ్బులైనా ఖర్చు పెట్టేసుంటారు. ఆర్ మీకు చెప్పకుండా వ్యక్తులతో మాట్లాడడం కానీ, మొత్తానికి ఏదోనండి. అంటే మీకు సంబంధం లేకుండా మీ వెనక చేసిన పని అని చెప్పొచ్చు. అలా అని చెప్పి ఇది ఇల్లీగల్, నెగెటివ్ అని నేను మాట్లాడను కానీ, చాలా చైల్డిష్‌గా చేశారండి. అంటే మీరు వాళ్ళ నుంచి అసలు ఇది ఎక్స్‌పెక్ట్ చేయరు. బట్ వాళ్ళు ఇవన్నీ చేశారు. సో, ఇలాంటివేంటంటే మీరు అనుకోలేదు. అండ్ వీళ్ళేంటంటే ఇంకా చేస్తున్నారు. ఇంకా వాళ్ళకేంటంటే ఇవన్నీ చేసిన తర్వాత కూడా అంటే మనం ఏంటి ఇలా చేసాము అని ఒక క్లారిటీ వచ్చినట్టు నాకైతే అనిపించట్లేదు. సో, మనం చేసేసాం. వన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయిపోయాం కాబట్టి ఇంకా చేద్దాం. కొంతమందేంటంటే ట్రేడింగ్ చేస్తుంటారండి. ఇంకొంతమందేంటంటే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా బయట డబ్బులిచ్చేస్తుంటారు. కొన్ని పనులు చేస్తుంటారు. సో, ఇలాంటివి చేసేవాళ్ళేంటంటే ఒక దగ్గరే ఆగరు. ఇంకా ఇంకా చేస్తూనే ఉంటారనమాట. అంటే ఎగ్జాంపుల్‌గా నేను చెప్తున్నాను. సో, ఇలా ఏంటంటే ఈ పర్సన్ ఏదో కానీ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. తెలిసినా సరే అంటే వాళ్ళు అంటే మీరేమైనా క్వెషన్ చేసినా, మీరేమైనా డౌట్ పడినా మీతో వాళ్ళు ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, అక్కడ మీతో మాట్లాడడం మానేయడం కానీ ఇలాంటివేవో చేస్తున్నారండి. నాకు తెలిసి ఈ పర్సన్ చేయాల్సినవన్నీ చేసేసారు. అవి అంటే నేను చెప్తున్నాను కదా! చాలా చైల్డిష్‌గా కొన్ని చేశారండి. ఇమ్మెచ్యూర్ అన్నమాట. అసలు ఈవెన్ చిన్న పిల్లలకైనా తెలుస్తుందన్నమాట అలాంటివి చేయకూడదు అని చెప్పి. బట్ ఈ పర్సన్‌కి మాత్రం ఆ టైంకి ఎందుకు అలాంటివి చేశారో తెలీదు. వాళ్ళ నేచర్‌గా అసలు అంటే వీళ్ళైతే లాస్ట్ పర్సన్ అన్నమాట అలాంటివి చేయడానికి. బట్ చేసేసారు. సో, ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎంతసేపు అంటే ఇక్కడ ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇది కరెక్ట్ చేయాలి అంటే మీ సపోర్ట్ తీసుకోవాలి అని చూడట్లేదు. వాళ్ళు చేసేసిన దానికి మీరు సపోర్ట్ చేయాలని చూస్తున్నారు.
సో, ఇలా ఏదో జరుగుతున్నట్టుంది. అయితే ఈ పర్సన్ ఏంటంటే, ఇవన్నీ చేసినా సరే వాళ్ళకొక ఫీలింగ్ ఉందండి. అదేంటంటే, మేమనుకుంటే ఇప్పటికైనా ఈ సిట్యుయేషన్స్‌ని మార్చేయగలం. ఇప్పటికైనా సరే మా కంట్రోల్‌లోకి తెచ్చుకుంటాం. సో, వీళ్ళు మాకు చెప్పేదేంటి? మా కేపబిలిటీస్ ఏంటో మాకు తెలుసు. సో, వీళ్ళు కూడా అది ట్రస్ట్ చేయాలి. అంతేకాని వీళ్ళేంటంటే, ఇలా మమ్మల్ని క్వెషన్ చేయడం ఏంటి? ఇలా ఆలోచిస్తున్నారండి. అంటే, ఆ పర్సన్ లైఫ్‌లో ఇంత జరుగుతున్నా సరే, వాళ్ళింకా రియలైజ్ అవ్వలేదండి. వాళ్ళింకా ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళకి స్ట్రెంత్ ఉంది. వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. వాళ్ళకింకా పాజిటివిటీ ఉందండి. ఎక్కడి నుంచి ఆ పాజిటివిటీ వస్తుందో, కాన్ఫిడెన్స్ వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు కానీ, బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్ ఏంటంటే, ఇలానే ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళేంటంటే, మీకు సరెండర్ అవ్వట్లేదండి. మీతో దీని గురించి డిస్కస్ చేయట్లేదు. మీరు మాట్లాడడానికి ట్రై చేసినా సరే, తిరిగి మీతోనే ఫైట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు ఆలోచించలేకపోతున్నారండి. చేసేసిన దానికి వాళ్ళేంటంటే, వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేసుకొని, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేలాగా ఉన్నారు కానీ, సిట్యుయేషన్ ఇంత దూరం వచ్చిన తర్వాత ఎలాంటి డ్యామేజ్ జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించట్లేదు కాబట్టి, మీతో దీనికోసం డిస్కస్ చేయట్లేదు. అండ్ మీ సపోర్ట్ కూడా తీసుకోవట్లేదు. అంటే వాళ్ళకేమనిపిస్తుందంటే, మీరు మాత్రం ఏం చేస్తారు? తెలిసినా ఏం చేయగలరు? అంటే వాళ్ళకి తెలిసిన దానికంటే కూడా మీకేం పెద్ద ఎక్కువేం తెలీదు అని అలాంటి ఆలోచనలో ఉన్నారండి. మేబీ మీరేంటంటే వాళ్ళకి ఫినాన్షియల్‌గా సపోర్ట్ చేయొచ్చు. ఎమోషనల్‌గా సపోర్ట్ చేయొచ్చు. ఆర్ అంటే మీరు వాళ్ళకి ఏ విధంగా సపోర్ట్ చేయగలరో అన్ని రకాలుగా చేయొచ్చు కానీ, బట్ స్టిల్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, మేమైతే అడగం. మేమే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తాం. మాకు తెలుసు. మా లైఫు. సో, వీళ్ళు మాకు చెప్పేదేంటి? ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. అంటే వాళ్ళు ఇంత కాలిక్యులేటివ్‌గా ఉన్న వ్యక్తి కూడాను ఈ విషయానికొచ్చేసరికి ఆర్ ఇలాంటి సిట్యుయేషన్స్‌కొచ్చేసరికి మిమ్మల్ని కూడా వాళ్ళు ట్రస్ట్ చేయట్లేదండి. ఓన్లీ వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ చేసుకుంటున్నారు. సిట్యుయేషన్స్‌ని వాళ్ళే కంట్రోల్ చేయగలరని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు. సో, వచ్చే రోజుల్లో మేబీ ఈ వ్యక్తి ఏంటంటే దీనివల్ల కొన్ని కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారు. కన్ఫర్మ్‌గా వీళ్ళ లైఫ్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయండి. నేనైతే ఒకటే చెప్తున్నాను. ఈ పర్సన్ మీతో మాట్లాడకపోతే అదే మంచిది. మీరు సైలెంట్‌గా ఉండండి. ఒకవేళ మాట్లాడుతున్నా ఈ విషయాల గురించి మాత్రం మీరు డిస్కషన్ పెట్టడం కానీ, స్పై చేయడం కానీ, వాళ్ళ మొబైల్స్ చెక్ చేయడం కానీ, ఆర్ ల్యాప్‌టాప్స్ చెక్ చేయడం కానీ, అలాంటివి ఏం చెక్ చేయొద్దండి. ఎందుకంటే మీరు అలాంటివి చెక్ చేసి ఇన్వాల్వ్ అయితే, రేపనే రోజు వీళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం అనేది మ్యాండేటరీ కాబట్టి, వాళ్ళు మిమ్మల్నే బ్లేమ్ చేస్తారు. మిమ్మల్ని ఒక ఛాలెంజ్‌లా చూస్తారు. మేము చెయ్యాలనుకుంది మేము చేసేవాళ్ళం. మేమే ఇది డీల్ చేస్తాం. మాకు తెలీదా? వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వీళ్ళేంటంటే అన్నీ చూసారు కాబట్టే ఇదంతా జరుగుతుంది. వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎలా అయినా మేము ఈరోజు ఇది డీల్ చేసుకునే వాళ్ళం అని చెప్పి, ఆ బ్లేమ్‌ని మీ మీదకి షిఫ్ట్ చేసేస్తారండి. అప్పుడు మీరేం చేయలేరు. అందుకే మీరేంటంటే, ఇలాంటి విషయాలకి కొంత దూరంగా ఉంటే మంచిది. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్ ఏంటంటే, మీతో చెప్పి కొత్త ప్రాబ్లమ్స్ వాళ్ళు తీసుకురావాలి అని అనుకోవట్లేదు. ఆర్ వాళ్ళేంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయట్లేదండి. వచ్చే రోజుల్లో కూడా సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయి. సో, మీ ఇద్దరి మధ్యన గొడవలు జరగకూడదు. అట్‌లీస్ట్ ఉన్న దగ్గరైనా మీరు కొంత పీస్‌ఫుల్‌గా ఉండాలి అనుకుంటే, ఈ పర్సన్‌ని మీరు పోక్ చేయకపోవడమే అన్ని రకాలుగా మంచిది. ఈవెన్ వాళ్ళు మీతో మాట్లాడి డిస్కషన్ పెట్టి, ఇది ప్రాబ్లమ్ అని చెప్పినా సరే, మీరు వినడానికి ట్రై చేయండి. మీరు సలహాలివ్వడం, మీరు పర్సనల్‌గా ఇన్వాల్వ్ అవ్వడం అయితే చేయొద్దు. ఎందుకంటే, ఇక్కడ కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయండి. వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, ఇది ఫేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి, ఆ బ్లేమ్ అనేది ఆటోమేటిక్‌గా మీ మీదకే షిఫ్ట్ అవుతుంది. ఇది బయట వ్యక్తుల నుంచైనా ఉండొచ్చు. ఈ వ్యక్తి నుంచైనా కూడా ఉండొచ్చు. ఏదైనా జరగొచ్చు కాబట్టి ఇలాంటి వ్యక్తికి, ఇలాంటి సిట్యుయేషన్స్‌కి మీరు దూరంగా ఉండడమే మీకు మంచిది. లేదు అంటే నేను ఇలానే ఇన్వాల్వ్ అవుతాను. నేను ఇది ఎలా అయినా హ్యాండిల్ చేస్తాను అనుకుంటే మీరు కూడా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఇది ఎలాంటి సిట్యుయేషన్ అంటే ఆ పర్సన్ కొన్ని చేయకూడనివి చేశారండి. చేసేసిన తర్వాత ఆ మెస్‌ని వాళ్ళే క్లియర్ చేయాలి. మీరు చేసేదేం లేదు. ఆఫ్‌కోర్స్ ఆ మెస్‌ని కూడా వాళ్ళు క్లియర్ చేస్తారనే కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది. ఇప్పటికైతే వాళ్ళకి దారి కనిపించట్లేదు కానీ, బట్ అంటే మనం చేయగలంలే, మనకు తెలుసులే అనే ఆ ఆలోచన మాత్రం ఉంది. సో, వీళ్ళలో అలాంటి ఇగో కూడా ఎక్కువగానే ఉంది. ఇంకా డామినేట్ చేయాలని చూస్తున్నప్పుడు మీరెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? మీరు ఇన్వాల్వ్ అయినా ఇది సిట్యుయేషన్ మెస్సీయేనండి. మీరు చేసేదైతే ఏం లేదు. సో, ఆలోచించుకోండి. ఈ వ్యక్తి చెప్పట్లేదు అని బాధపడొద్దు. చెప్పకపోవడమే మీకు మంచిది అని మాత్రం అనుకోండి. చెప్పిన తర్వాత కొత్త ప్రాబ్లమ్స్ మీరు తెచ్చుకుంటారు. మీకున్న ప్రాబ్లమ్స్ సరిపోతాయి అనుకుంటే మీరు సైలెంట్‌గా ఉండడమే మంచిది. ఎందుకంటే ఇది అలాంటి సిట్యుయేషన్ అండి. చూడడానికైతే సింపుల్‌గా ఉంది కానీ కొంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అనే చెప్పాలి. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ విషయంలో మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ఈ పర్సన్ గురించి మీరు చాలా ఎక్కువ ఆలోచించారు. చాలా చేసిన టైప్ కూడా. బట్ ఈ పర్సన్ ఏంటంటే, ఇప్పుడు మిమ్మల్ని ఇలా ట్రీట్ చేయడం కానీ,
ఆర్ వాళ్ళు ఏది మీతో సరిగ్గా చెప్పకపోవడం కానీ, దూరం పెట్టడం కానీ మీకు నచ్చట్లేదు. సో, ఇలా చేయడం ఏంటి? ఈ పర్సన్ చెప్తే ప్రాబ్లమ్‌ని నేనైనా సాల్వ్ చేస్తాను కదా! ఆర్ అసలు వాళ్ళ మనసులో ఏముంది? వాళ్ళు చెప్తే కదా మనం ఏదైనా చేయగలం అని ఇలా మీరు అనుకుంటున్నారు. సో, మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ పర్సన్ చెప్పడం మీకు ఇంపార్టెంటా? ఆర్ మీరిప్పుడున్న సిట్యుయేషన్‌కి మీకోసం ఆలోచించుకోవడం ఇంపార్టెంటా అనేది మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే చెప్పిన తర్వాత మీరు ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి. చెప్పకపోయినా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేవు అని నేను చెప్పను. కానీ చెప్పకపోవడం వల్ల ఎక్స్‌టర్నల్‌గా మీకు ప్రాబ్లమ్ లేదు. ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల మీరు ఎఫెక్ట్ అవ్వకూడదు కదా! సో, ఇప్పుడు చెప్పారనుకోండి, మీకున్న ప్రాబ్లమ్స్ సరిపోవని ఎక్స్‌టర్నల్‌గా కూడా మీరు కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో, మీరు అంత రిస్క్ తీసుకోకపోతే మంచిది. ఎందుకంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీ కానీ చూస్తున్నట్టయితే మోస్ట్‌లీ మీకేంటంటే ఈ పర్సన్‌కి సపోర్ట్ చేయాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి, వాళ్ళు మీ దగ్గర ఓపెన్ అప్ అవ్వాలి, ఇద్దరూ కలిసి ఇది సాల్వ్ చేయాలి, ఆర్ వాళ్ళ మనసులో ఉన్నది చెప్తేనే కదా ఏదైనా సరే హ్యాండిల్ చేయగలం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కానీ, వాళ్ళు చెప్పిన తర్వాత మీరేంటంటే ఇంకా కన్‌ఫ్యూజన్‌లో పడిపోతారండి. ఇంకా మీకేంటంటే థింగ్స్ కాంప్లికేట్ అవుతాయి అన్నట్టుగా యూనివర్స్ చెప్తుంది కాబట్టి, మిమ్మల్ని మీరు ఈ విషయంలో ఎక్కువ పుష్ చేసుకోవద్దు. ఎక్కువ ఆలోచించొద్దండి. ఏం జరిగితే అది జరిగింది అని చెప్పి సిట్యుయేషన్స్‌ని చూడండి అంతే. పర్సన్‌ని స్టడీ చేయండి. బట్ ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేసేయాలి అనుకుంటే, ఆ పర్సన్‌తో పాటు మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారన్నట్టుగా యూనివర్స్ అయితే చెప్తుంది. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.